అధికారం ఎవరి చేతిలో ఉంది? రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. అక్కడ మోడీ చేతిలో ఉంది. అవును. కేసీఆర్ యాంటీ ఎప్పుడైంది మోడీకి? 2017లో, 18లో. అంతే. మరి 8 ఏళ్ళు నిద్రపోయిండా మోడీ? హ్మ్. నిజంగా నేను స్కాములు చేస్తే ఎందుకు పట్టుకోలేకపోయిండు? హ్మ్. అంటే అంత చాతగాని సన్యాసా నరేంద్ర మోడీ? ఆయన చేతిలో ఈడీ లేదా? ఆయన చేతిలో సీబీఐ లేదా? హ్మ్. రేవంత్ రెడ్డి చేతిలో ఏసీబీ లేదా? 2 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి. హ్మ్. చాతగాని సన్యాసా? ఏ కేసు అన్నా పెట్టిండా? కాళేశ్వరం మీద ఒక్క ఎఫ్ఐఆర్ చూపెడతావు నాకు. ఒకటే ఒక్క ఎఫ్ఐఆర్ బాంబు పెట్టి పేల్చిందని చెప్పి అనుమానం వచ్చే విధంగా అక్కడున్న ఇంజనీర్ ఇచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. హ్మ్. ఆ? హ్మ్. ఇష్టం వచ్చినట్టుగా కమిటీలు, రివ్యూలు, ఘోష్ కమిటీలు, విజిలెన్స్ కమిటీలు, ఎన్డీఎస్ఏ ఒక్కడన్నా ఆ ఎఫ్ఐఆర్ని పట్టించుకున్నాడు. ఆ మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పోయి అటుకు మీదకెళ్ళి దుమ్ము దులిపి ఆ ఫైల్ తీసి హ్మ్. ఇది ఎవడు పెట్టిండు, బాంబు పెట్టింది ఎవడు? ఐ విట్నెస్ కదా. నిజంగా బాంబు పెట్టి పేల్చిర్రా? బాంబు పెట్టి పేలిస్తేనే కదా అది పగిలింది. బాంబు పెట్టి పేల్చి ఫ్లోతో పగలదు అట్లా. కింద ఫ్లో పోతే ఎట్లా పలుకుతుంది? 200 మీటర్ల పొడుగు మీరు చెప్పేది ప్రతి ఒక్కరు నిజమనే భావిస్తారు. మీరు చెప్పే అంశాలు చెప్పడం. నా పేరు ప్రకాష్ ఎంత నిజమో, నీ పేరు క్రాంతి ఎంత నిజమో, 2 4 ఎంత నిజమో, తూర్పునే సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నది ఎంత నిజమో, బాంబు పెడితే తప్ప అట్లా పలగదు అనేది అంత నిజం. సెన్సేషన్ ఇది. నేను చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఒకటి క్రాంతి 200 మీటర్ల పొడుగు, దాదాపు మందం 4 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు. ఏదో కిందికెళ్ళి నీళ్లు పోతేనట అది 8 మీటర్ల పొడుగు క్రాక్ వస్తా, అది వస్తే కింద రావాలి, మరి పైన ఎందుకు వచ్చింది? నువ్వు ఎన్ని ఆర్డిఎక్స్ పెట్టినా కూడా అంత పవర్ఫుల్ స్ట్రక్చర్ పలగది. వీళ్ళు ఏదో ట్రై చేసి జిలెటిన్స్ అవి పెట్టి కొంచెం గీత పడ్డది, కొంచెం కుంగింది అంతే. అదివరకు అసలు అక్కడ చేసింది ఎవరు మరి? ఇప్పుడు ఎవరు చేశారంటానికి అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఎందుకు చేశారంటానికి కారణాలు ఉన్నాయి. సార్ ఎందుకు చేశారు చెప్పండి. డెల్టాక్ 2019, ఇప్పుడు నీ దగ్గర వికీపీడియా దొరుకుతుంది అని ఎట్లా? ధవళేశ్వరం ప్రాజెక్ట్ అని కొట్టు, ఓకే, అలా రాసి ఉన్నది. 2019లో మేడిగడ్డ కట్టిన కాంచి డెల్టాకు రైతులకు ఇబ్బందులు వచ్చినాయి, నీళ్ళు వస్తలేవు. ఖరీఫ్లో ఎర్లీ క్రాప్స్కు నీళ్ళు వస్తలేవు, రబీలో తర్వాత పంటలకు నీళ్ళు వస్తలేవు. కాబట్టి ఆ మేడిగడ్డ కట్టిన తర్వాత రైతులకు కష్టాలు మొదలైనాయని రాశారు. అక్కడ నువ్వు ఉభయ గోదావరి జిల్లాలో ప్రెస్ క్లిప్పింగ్స్ అంటే పేపర్ కటింగ్లు, ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళు 4 సంవత్సరాలు వాళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు నీళ్ళు వస్తలేవు. సో వాళ్ళకు నీళ్లు కావాలి. మేడిగడ్డ రాకముందు ఫ్రీ ఫ్లోస్ ఉండే. నీకు తెలిస్తే 57 ఏళ్ళు గోదావరి మీద ఒక్క ఆనకట్ట కూడా కట్టలేదు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి అంతకంటే ముందున్న వాళ్ళు ఎందుకు కట్టలేదు? ఏపీ నీళ్ళు ఆగిపోతాయి ఎందుకంటే ఆడ స్టోరేజ్ లేదు. ఓకే, పోలవరం పూర్తయ్యేదాకా కూడా ఇప్పుడు ఈ పేల్ చేసింది మళ్ళీ రిపేర్ చేయరు. ఓకే, నోటీసులు అంటారు, తగని పంచాయతీ పెడతారు. ఇప్పుడు నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కంపెనీలు మీరే కట్టాలంటారు, మా బాధ్యత లేదని వాళ్ళు అంటారు, కోర్టుకు పోతారు, ఇంకో 3 ఏళ్ళు నడుస్తుంది. ఆదిత్యనాథ్ తీసుకొచ్చి పెట్టింది అందుకే కదా. ఆడ ఈ తెగని పంచాయతీ ఇట్లే ఉండాలి, నడిపియాలి. చంద్రబాబు ఏజెంట్గా రేవంత్ రెడ్డి పక్కా అమలు చేస్తున్నాడు ఆయన ప్రణాళికను. చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటాడా? చంద్రబాబు చెప్పిన దానికంటే భిన్నంగా రేవంత్ రెడ్డి ఏమీ చేయడు. లేమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఆయన పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్లో పంపింది ఆయనే, పిసిసి అధ్యక్షుని చేయడానికి వెనకాల సహకారం అందించింది ఆయనే. ఆయన ముఖ్యమంత్రి కావడానికి పోటీ పెట్టకుండా తనను చంపుకున్నది కూడా చంద్రబాబే. ఎందుకు మరి టీడీపీకి చాలామంది భక్తులు జూబ్లీస్లో ఉన్నారు కదా. సాక్షాత్తు గోపి, ఆయన చనిపోయిన గోపన్న కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చినాడు కదా. మరి పోటీ ఎందుకు పెట్టలేదు మొన్న? అంతకుముందు రేవంత్ రెడ్డి కొట్లాడిన ఎలక్షన్కి ఎందుకు పెట్టలేదు పోటీ 2023లో? అంతకంటే ముందు కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో పంపి.